చూస్తే తప్పుగా అనుకుంటారు. ఆ ఫ్లాట్కి వెళ్ళొద్దు, అతనికి దూరంగా ఉండు. గుడ్ నైట్. శ్రీకి దూరంగా ఉండాలా? కష్టమేమో. బాక్స్ మర్చిపోయావంట కదా, అమ్మ లంచ్ పంపించింది, ఎంజాయ్ చేయి. ఓకే, నువ్వు వెళ్ళు. శ్రేయా, లంచ్ బాక్స్ ఇచ్చే కదా, మరేమైనా ఉల్లుక పట్టే ఎవరు? మీ స్టంప్స్ పెట్టండి, నేను వస్తున్నాను. ఏ? దానా నీతో మాట్లాడాలి. ఎవరు? రారా, కూర్చో. ఏం కావాలరా నీకు? యావన్నా అంటే ఏంట్రా? అండి రా అంటున్నారు. పర్లేదురా, నీ చేతిలో ఏం పెడితే ఏం చేయగలవురా నువ్వు? నర్స్వి, నరాల బలహీనత. మేడం బూతు కాదురా, బాతు. ఢిల్లీ బెల్లి సినిమా చూసావా? చూడలేదండి, బూతులు ఎక్కువ ఉన్నాయి అన్నారని. బూతులు వినడానికే భయపడేవాడివి చేద్దామని ఎలా తయారైపోయావురా సాఫ్ట్వేర్? అలా కాదండి, శ్రేయ అంటే చాలా ఇష్టం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని. ఏకంగా పెళ్లి చేసుకుంటావా? నాకేం తక్కువ? నీకేం తక్కువ లేదురా, అన్ని ఎక్కువేరా, బాండం. అయినా ఒక విషయం చెప్పనా, మనిషికి ఆశ ఉండడం సహజం, నీలాంటి పందికి కాదురా. మేడం లైట్ తీసుకో. ఎందుకు తెలియదు? 70, 71, 72, 72. అద్దిరా నీ నాలెడ్జ్. ఏయ్, ఏంట్రా నోరు లేవుస్తుంది? నీకు డబ్బులు ఎక్కువైతే నాకు పెట్రా, నాకు పెట్టు. ఇంకోసారి శ్రేయ అమ్మట ఏమన్నా ఏమన్నా అని వెంట పడ్డావు నడు. హట్, సరే. చాలా దించుబే. హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఏంటి వాళ్ళ చెప్ప పెట్టకుండా వచ్చేసావు? ప్రతిరోజు నీకు చెప్పి రావాలా? ఇదిగో, నువ్వు ఇలా నా వెనక తిరుగుతున్నావనుకో, రేపు మీ ఆవిడొస్తే ఊరుకోదు. ఏయ్, ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? మా ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద ఫోర్స్ కొట్టి చెప్పుకున్నావుగా నాకు పెళ్ళైందని. అయినా పెళ్ళైన వాడితో నీకు పనేంటని అందరూ నన్ను తిడుతున్నారు తెలుసా? సరే సరే సరే, పోనీ ఇంటి దగ్గర వద్దు, బయట కలుద్దాం. ఆహా, అదే అనుకుంటున్నారు హైటెక్ సిటీలో అందరూ. ఏంటి? పాపం, అది నా నేచర్ కాదు. నువ్వు అస్సలు అర్థం కావు. సరే పోనీ, నేను అబద్ధం ఆడానని మీ డాడీకి చెప్పేస్తా. చంపేస్తారు. పైగా మా డాడీకి చీటింగ్ అంటే పరమ చిరాకు. ఇదేమన్నా పెద్ద చీటింగా? మరి కాదా? శ్రేయ, ఏయ్, కొంచెం దూరంగా ఉండు, ఎవరైనా చూస్తే బాగుండు. ఓయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసావు. ఆఫీస్కి వెళ్ళు. వీడు పెట్టేది 2 కోట్లు, వీడికి టైటానిక్ కావాలంట. హర్రర్గా చెప్తే లవ్ కావాలంటాడు, లవ్ చెప్తే అందులో ఏదో కావాలంటాడు. బుర్రలేదు ఓకే. ఆయరా రే, ఎంతసేపు రా? ఈ ప్రొడ్యూసర్ రాత్రి టైటానిక్ అని సినిమా చూసాడంట, అది ఇప్పుడు పొద్దున్నే తీసేయాలంట. బడ్జెట్ అని తెలుసా? 2 కోట్లంట. రే, పొద్దున్నే కాలేజీకి వెళ్ళావు కదా, ఏంది? శ్రేయకి ఇష్టమే కానీ బయటపడట్లేదు. ఈ అపార్ట్మెంట్లో ఉన్నంతకాలం ఏదీ తేలదు. అందుకే ఓ డెసిషన్కి వచ్చా. ఫ్లాట్ ఖాళీ చేసి బయటకు వచ్చి తనతోనే ఐ లవ్ యూ చెప్పిస్తా. బాబు, 1కి 2 సార్లు ఆలోచించి డిసిజన్ తీసుకో. నేను శ్రేయని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను రా. ఒక పని చేయరా, ఆ విషయం చెప్పే. ప్రామిస్ చేసి వచ్చాగా నా అంతటి నేను ఐ లవ్ యూ చెప్పనని. పిచ్చోడా, అమ్మాయిలకి దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసారా? మరుపు. దే ఫర్గెట్ ఆల్ థింగ్స్. నమ్మో కదా, చెప్తాండి. 10th లో చూస్తారు, ఇంటర్లో లవ్ చేస్తారు, డిగ్రీలో మర్చిపోతారు, పెళ్ళైందా అంతే, మొత్తం వదిలేస్తారు. ఎప్పుడైనా మనం కలిస్తే ఏం నతిన్ బాగున్నావా అంటారు. మనం మాట్లాడే లోపు మా ఆయన వస్తున్నాడు, తర్వాత కలుస్తారు, బాయ్ అంటారు. అబ్బే, నీ అదో లాజిక్, అది నీ ఎక్స్పీరియన్స్. నువ్వు చెప్పినట్టే అమ్మాయిలంతా ఉంటే ప్రపంచంలో ప్రేమే ఉండదు, ఇన్ని లవ్ స్టోరీస్ రావు. నువ్వెన్ని చెప్పినా శ్రేయతోటే నా లైఫ్, ఇది ఫిక్స్. కొడా మీరు వెళ్ళండి అందరు. అబ్బా
అబ్బా రే చూసేశాడ్రా. ఛీ, ఎవరు చూశారు? ఏం చూపించో? వాళ్ళ బాబు చూసేశాడ్రా కీహోల్లో నుంచి చూస్తుంటే. అయినా డోర్ పొక్కల చోట ఛీ, దీని ఫోన్ ఎక్కడ పెట్టిందో ఏంటో. ఫోన్ ఎత్తదో, మెసేజ్కి రిప్లై అవ్వదు. ఇప్పుడు మనం కృష్ణానగరేనా? యా. కృష్ణానగరే మామా మళ్ళీ శ్రేయ, ఒకసారి ఫోన్ ఎత్తు శ్రేయ. నీకేదో మెసేజ్ వచ్చింది చూడు. ఓ ఏం చేస్తున్నావు? విసాకి స్లాట్ బుక్ చేస్తున్నాను డాడీ. ఓ, మెసేజ్ ఎవరు? సుధా అని నా ఫ్రెండ్. చూడు నాన్న, మనం నిజం చెప్తున్నప్పుడు తల ఎత్తుకుని చెప్తాం. అదే అబద్ధం చెప్పేటప్పుడు తల దించుకుని చెప్తాం. నువ్వెప్పుడు తల దించుకోకూడదు. అందులో నా కూతుర్ని తప్పు చేసిన దానిలో చూడకూడదనేదే నా ఆశ. నా ఆశ అలా ఉండాలనే నీ మెసేజ్ ఓపెన్ చేయకుండా వెళ్తున్నా. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచు, అందరికీ మంచిది. హలో, శ్రేయ ఎక్కడున్నావు? చెప్పు సంతోష్. అర్జెంట్గా నేను కలవాలి. భార్గవి నన్ను లవ్ చేయట్లేదంట. ఐ జస్ట్ వాంట్ టు డై. వాట్? నిజం, నేను చచ్చిపోతాను. నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు, నేను వస్తున్నాను. భార్గవి, ఏంటి ఇది? ఏం చెప్పని, తన నా గురించి సీరియస్ అయిపోతున్నాడు. లవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటా అని బెదిరిస్తున్నాడు. మరి నీ మీద హోప్స్ ఎందుకు పెంచావు? నాకు హగ్స్ ఎందుకు ఇచ్చావు? హగ్గిస్తే లవ్వేనా? అవును, హగ్గిస్తే తప్పే ఉంది సంతోష్. చూడు శ్రేయ, హగ్ అనేది మన మనసుకు నచ్చిన వాడికి మాత్రమే ఇచ్చేది. నువ్వెవరికైనా మనస్ఫూర్తిగా హగ్ ఇచ్చి చూడు, నీకే తెలుస్తుంది. మీరిచ్చిన హగ్ని క్యాజువల్గా తీసుకోవచ్చు, కానీ వన్స్ మనసుని టచ్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్స్ విషయంలో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఒకటే. ప్రతి మనిషిలోనూ ప్రేమ ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడే అది బయటపడుతుంది. అలా బయటికి రానప్పుడు ఆ ప్రేమ చచ్చిపోతుంది. చూడు భార్గవి, నేను నీకు నచ్చకపోతే వదిలే, నా చావుని చేస్తా. ఒక్క మాట భార్గవి, మీరిలా హగ్లిచ్చి బాగా క్లోజ్ అయి మా కోసం మీరున్నట్టు మమ్మల్ని నమ్మించొద్దు. నిజంగా మీలో ప్రేముంటే ఎక్స్ప్రెస్ చేయండి. భార్గవి, ఐ వాంట్ టు గో. సత్య, నీ మొబైల్ ఇవ్వా? థ్యాంక్ యూ. హలో. హలో. అబ్బా, నీ కాల్ గురించి ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఎక్కడున్నా? నేను మన ఫ్లాట్ లోనే ఉన్నాను. అక్కడే ఉండు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. 10 minutes, ఓకే? ఓకే ఓకే, కమ్ సూన్. బాయ్.